తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారనే భయం ఉంటది. మరి అదే తప్పు పోలీసులు చేస్తే ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం 9 మంది పోలీసులకు కోర్టు మరణ శిక్ష విధించింది. ఒక్కసారిగా ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన ఈ నిర్ణయం వెనుక అసలు ఏం జరిగిందంటే 2020లో కరోనా టైంలో జయరాజ్ అనే ఒక మొబైల్ వ్యాపారి తన షాప్ ని నిబంధనలకి వ్యతిరేకంగా ఓపెన్ చేసి ఉంచాడు అని చెప్పి జైలుకి తీసుకుని వెళ్ళారు. విషయం తెలిసిన ఆయన కొడుకు స్టేషన్ కి వెళ్తే అప్పటికే వాళ్ళ తండ్రిని కొడుతున్నారంట. కళ్ళ ముందు కన్న తండ్రిని కొడితే ఏ కొడుకు ఊరు కొడుకు ఎందుకు అలా కొడుతున్నారని చెప్పి అడిగినందుకు తండ్రి కొడుకులు ఇద్దరిని నైట్ అంతా స్టేషన్ లో ఉంచి చాలా దారుణంగా కొట్టారంట. అసలు 9 మంది పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని చచ్చిపోయేంతలా కొట్టడం ఏంటి, అది కూడా ఏ తప్పు చేయకుండా. నెక్స్ట్ డే చూస్తే అక్కడ గోడల మీద బల్లల మీద మొత్తం వాళ్ళ రక్తమే ఉందంట. ఒక్కసారి ఊహించండి, నిన్న మనకే ఇలా ఉంటే అనుభవించిన వాళ్ళకి ఇంకెంతలా ఉంటుంటుంది. సో కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. విచారణలో ఆ తండ్రి కొడుకుల తప్పేమీ లేదని తేలింది. అక్కడే వర్క్ చేస్తున్న లేడీ కానిస్టేబుల్ ధైర్యంగా సాక్ష్యం చెప్పడం వల్ల ఈ రోజు వాళ్ళకి శిక్ష పడింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్.